ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్యాబేజ్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం చిన్నగానే కట్ చేశాను. తర్వాత కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్ కందిపప్పు ఈ విధంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో టొమాటోస్ కట్ చేసి వేయండి. 2-3 టొమాటోస్, కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేయండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, వీటిని బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ విధంగా కందిపప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. తర్వాత కడిగి పెట్టుకున్న చింతపండు వేసేస్తున్నాను. నేను ముందుగానే వేసేస్తాను చింతపండు కుక్కర్లోనే. ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం. అప్పుడు బాగా కుక్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం కావాలంటే. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్ అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేసుకొని మెదుపుకుందాం. ఈ పప్పు మెదిపేటప్పుడే నేను సాల్ట్ వేసేస్తాను. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వీటిని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం. కొద్దిగా సాల్ట్ వేయాలి. 3 విజిల్స్ తర్వాత క్యాబేజ్ ఉడికిపోయింది. నేను ఇందులో కుక్ చేసే ముందే సాల్ట్ వేసాను, ఒక 1/2 స్పూన్. దీంట్లో ఉండే వాటర్ పడేయొద్దు. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను. తర్వాత ఇందులో పోపు వేసాను, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇందులో పప్పు వేస్తున్నాను, మనం మెదిపి పెట్టుకున్న పప్పు. నేను పోపులో ఉల్లిపాయలు వేయటం లేదు. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి వేసుకోవచ్చు. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో మిక్స్ చేసేయాలి. క్యాబేజ్లో ఉన్న వాటర్తో పాటు మిక్స్ చేయండి. ఎందుకంటే అన్ని విటమిన్స్ అన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ పడేయకూడదు. ఆ వాటర్ అంతా అలాగే ఈ పప్పులో వేసేయాలి. అప్పుడే మనకు క్యాబేజ్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం క్యాబేజ్లో సాల్ట్ వేసాము అండ్ పప్పులో కూడా సాల్ట్ వేసాం కదా. కొద్దిగా చూసి సాల్ట్ మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా, క్యాబేజ్ వాటర్ అంతా ఇందులో వేసేస్తాను. తర్వాత దీన్ని కొద్దిసేపు కుక్ చేయాలి. ఈ క్యాబేజ్ అంతా పప్పులో కుక్ అవ్వాలి కదా, అందుకోసం కొద్దిసేపు కుక్ చేయాలి. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయకూడదు. బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ అంతా కడాయి కింద అంటుకుపోయే ఛాన్స్ ఉంది. నేను ఇందులో కూర కారం వేస్తున్నాను. ఇది కొత్తగా వచ్చింది కదా మార్కెట్లో. కూర కారం, ఆశీర్వాద్ కూర కారం చాలా బాగుంది. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంది. ఇందులో అన్ని మసాలాస్ మిక్స్ చేసి ఉంచారంట. తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే సాంబార్ పౌడర్ వేసుకోండి, లేకపోతే లేదు. ఈ 2 పౌడర్స్ ఆప్షనల్. ఇదంతా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం ఒక 5 మినిట్స్ వరకు. మరీ ఎక్కువ కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు.
ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. పచ్చివాసన పోయే వరకు కుక్ చేయండి. కొంతమంది క్యాబేజ్ స్మెల్ పడదు కదా, ఈ విధంగా మనం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటే ఏం క్యాబేజ్ స్మెల్ ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సాల్ట్ తక్కువ ఉంటే చూసి వేసుకోండి, టేస్ట్ చేసి. నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, తక్కువగా ఉంది కాబట్టి. నేను కరివేపాకు ముందుగా వేసేసాను, అది షూట్ చేయలేదు వీడియోలో. కుక్కర్లోనే పప్పు కుక్ చేసేటప్పుడు కరివేపాకు వేసేసాను. చూడండి 5 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయినట్టే మన క్యాబేజ్ పప్పు. రెడీ అయిపోయిందండి మన క్యాబేజ్ పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా చేయాలో, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.